ఓకే. మనమైతే ఇప్పుడు శంకర్ విలాస్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాం. పూర్తిగా నిర్మానుష్యం అయిపోయింది. సో ఇక్కడ జనాలు కూడా కనిపించట్లేదు. వర్షం పడినప్పుడు ఈ ప్రాంతంలో చాలా కష్టంగా ఉంటుందని జనాలు చెప్తూ ఉన్నారనమాట. సో బండ్లు రాకపోకలు అయితేనేమివ్వండి, వీళ్ళకి బిజినెస్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ అలాగే వెలసిపోయినట్లుందనమాట మొత్తము. ఒకప్పుడు ఎంతో క్రౌడ్గా తిరుగుతూ ఉండేవాళ్ళు, ఇప్పుడైతే ఎక్కడ జనాభా కనిపించట్లేదు. సో ఆ మట్టి అయితే కుప్పలు కుప్పలు వేసి పెట్టేసి ఉన్నారు. అండ్ ఆ బ్రిడ్జ్ కూడా సగంలో అంటే అటు క్లియర్ చేయాలి, ఇటు క్లియర్ చేసేయాలి. మొత్తం క్లియర్ చేసిన తర్వాత రైల్వే వారు పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే అది బ్రిడ్జ్ కదిలియాలన్నమాట. ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక పవర్ఫుల్ వైర్ అయితే ఉంది. ఆ వైర్కి ట్రైన్కి కనెక్షన్ ఉంటుంది. ఆ వైర్స్ కట్ అయితే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్ట్ కూడా ఆగిపోతూ ఉంది. కాబట్టి సో చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా అవి తొలగించాలన్నమాట. మీరు ఒకసారి ఇక్కడ చూడండి. నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి, అసలు ఈ శంకర్ విలాస్ బ్రిడ్జ్ పడేయడం జరిగింది, దీనివల్ల మీకు లాసా లాభమా? లాభం ఏమీ లేదు, లాభం నష్టమే. అసలు బిజినెస్ 90% పడిపోయింది. విపరీతమైన దుమ్ము, కాలువల దుమ్ము, డస్ట్ పోవట్లేదు, కాలువలు అంతా నిండిపోయి ఉన్నాయి. అదో దోమలు, అదొక వాసన అయిపోయింది. ప్రాబ్లం చాలా ఉంది దీనివల్ల మాకు. ఇప్పుడు అంటే వర్షం పడినప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి సార్? మట్టి పరిస్థితి వస్తుందానికి బురదగా ఉంటుందని జారిపోతూ ఉంటాయి బండ్లు. చాలా మంది పడ్డారు స్లిప్ అయ్యి వర్షంలో. మొన్న పడ్డారు కూడా. ఓకే. ఇప్పుడు వర్షం పడినప్పుడు ఇప్పుడు లైటింగ్ సెక్షన్ కూడా ఏమీ అంత నాకేం కనిపించట్లేదు. లైటింగ్ ఏం లేదండి, మనకు ఉన్న కాస్త లైటింగ్ మన షాప్ లైటింగ్లే ఉంటాయి అంతే. ఓకే. ఇక్కడ ఈ బ్రిడ్జ్ కి సంబంధించి సైడ్ లైటింగ్స్ ఏం లేవు ఇవ్వండి. ఏం లేవు ఉన్నాయి. మన షాప్ లైటింగ్ 9 దాకా ఉంటుంది. 9కి మీ దగ్గర 10-10:30 దాకా ఉండేవాళ్ళం. ఇప్పుడు 8:30కే సర్దేస్తున్నాం మేము షాపులు. ఇది కూర్చొని బిజినెస్ ఏం లేదు అందుకని. సో సర్దేసిన తర్వాత ఇంకా మొత్తం నిర్మానుష్యంగా చీకటిగా ఉండిపోతుంది. ఆ మూమెంట్ లో బండ్లు వచ్చినా ఏదొచ్చినా ఇబ్బంది ఏది కాదు, ఎవరు ఏం రావండి అసలు. ఓకే సార్ చెప్పండి, అసలు కాలువల పరిస్థితి ఏంటి, డ్రైనేజ్ సంగతి ఏంటి? డ్రైనేజ్ అసలు ఏం తీయట్లేదు, వాళ్ళు ఏం రావట్లేదు. ఓకే. డ్రైనేజ్ వాళ్ళకి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు మాకేం సంబంధం లేదని, మా వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదని, రావాలని చెప్పట్లేదు. అందుకని అట్లాగే డ్రైనేజ్ అంతా నిండిపోయింది. కావాలంటే చూడండి మీరు. ఓకే. దానివల్ల ఇప్పుడు చూసినట్లయితే మన గుంటూరులో కొత్త రకమైన డిసీజెస్ చాలా వస్తున్నాయి అనుకుంటున్నాము. సో దీనివల్ల ఈ డ్రైనేజ్ క్లీనింగ్ వల్ల మీకు ఏమైనా ఇబ్బందులు కలిగే అవకాశం ఉందనుకుంటున్నారా? అంటే వర్షం వస్తే మాత్రం డ్రైనేజ్ బాగా పొంగుతాయి, బాగా దానివల్ల మలేరియా కానీ, డెంగ్యూ కానీ, జ్వరాలు వస్తూ ఉంటాయి బాగా. ఓకే. సో దానివల్ల చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. గవర్నమెంట్ చెప్పింది 2 ఏళ్ల లోపు మేము పూర్తి చేస్తామని. సో మీరు ఆశిస్తున్నారా, అనుకుంటున్నారా 2 ఏళ్ల లోపల పూర్తవుతుందని? నమ్మకం లేదండి, లేదు, నమ్మకం లేదు మాకు. 2-2.5 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు అండి. అంటే జనాలు అంటున్నారు, నా అభిప్రాయం నేను కాదు. అంటే చూసినట్లయితే ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ కూడా తీయలేదు, ఇంకా రైల్వే వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, ఇవన్నీ చెప్తూ ఉన్నారు. దీన్ని మీరు ఎలా స్పందిస్తారు? మళ్ళీ చేస్తాను ఏమండి. రైల్వే వాళ్ళు కూడా పర్మిషన్ ఇవ్వలేదు, సో ఆ బిట్ వరకు అందుకని అలానే ఉండిపోయిందని చెప్పి కూడా అంటూ ఉన్నారు. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? అంటే రైల్వే బ్రిడ్జ్ అంటే రైల్వేకి సంబంధించింది కదా, వాళ్ళకి దానికి రావాలంటే చాలా టైం పట్టుద్ది అంటున్నారు. అది అందుకని చాలా టైం పట్టుద్ది అంటున్నారు. కాబట్టి ఇంతవరకు కొట్టేశారు, ఇక షాపులు కొట్టేయాలని నోటీస్ ఇచ్చి పంపించారు మాకు కూడా. మేము కోర్టు కేసు ఉన్నాయి కాబట్టి మాకు ఆగి ఉంది కొద్దిగా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ చెప్పండి, శంకర్ విలాస్ బ్రిడ్జ్ పడేయడం వల్ల ఇబ్బందులు ఎలా ఉన్నాయి? ఇబ్బంది అంటే అందరికి ఇబ్బంది అని ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ వ్యాపారాలు చేసే వాళ్ళు అయితే అసలు వ్యాపారాలు ఏం లేవు. ఓకే. చూసినట్లయితే ఇక్కడ ఒక్కొక్క రోజు వర్షం పడుతుంది, ఒక్కొక్క రోజు ఎండ వస్తుంది. సో వర్షం పడినప్పుడు ఈ ప్రాంత పరిస్థితి ఏంటి? అంతా బూడిద ఉంటుంది. డ్రైనేజీల సంగతి ఏంటి సార్? డ్రైనేజీ ఇక్కడ లేదండి. ఈ కాలువలంతా శుభ్రం చేస్తూ ఉన్నారా? ఎవరు రావట్లేదు అసలు. బ్రిడ్జ్ పడేసినప్పటి నుంచి ఎవరు రావట్లేదు, క్లీన్ చేయట్లేదు. సో దానివల్ల వైరస్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఓకే. మీరు ఇక్కడ కూర్చొని పని చేస్తూ ఉంటారా? ఇక్కడే చేస్తానండి. ఎప్పటి లోపల అవుతుంది అని అనుకుంటున్నారు ఈ బ్రిడ్జ్? 2 ఏళ్ళు పట్టిద్ది అంటున్నారండి జనాలు. 2 ఏళ్ళు పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే సార్. చెప్పండి. రాదు, తెలుగు సరిగ్గా రాదు. మీ పేరు సార్? వాట్స్ యువర్ నేమ్? జాన్ సైదా గారు, మీరు ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు? వ్యాపారం కాదు, మా దర్జీ టైలరా? ఓకే. చెప్పండి, అసలు మీకు ఎలా అనిపిస్తుంది బ్రిడ్జ్ పడేయడం వల్ల లాభమా నష్టమా?
నష్టం కానీ లేబర్కి నా లాభం ఉంటుందా ఏందండి? అంతే అంటారా? ఏం జరగట్లేదు బిజినెస్, ఏముంది ఆ రోడ్లు చూపియండి, ఎవరు ఉన్నారేమో మనుషులు మొత్తం ఖాళీ. అన్ని వర్షం పడినప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటండి? వర్షం పడినప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి? వచ్చి ఏముంది మూట కట్టుకోవడమే. అంటే మట్టి వల్ల ఏమైనా ఇబ్బందిగా ఉంటుందా? డ్రైనేజ్ పోవడం కానివ్వండి. అది నీళ్ళు ఎక్కడ పోతున్నాయండి? ఎక్కడ పోతే అంత బయటికి రావడమే బ్లాక్ అయిపోయింది. ఇక ఓకే, డ్రైనేజ్ కూడా క్లీన్ చేయట్లేదు, మట్టి ఎక్కడికక్కడ ఆగిపోయింది. ఓకే అండి, థ్యాంక్ యూ. తీసుకుంటావా? ఓకే, ఇటు తిప్పినావే. ఇక్కడ రాకపోకలు ఎంతో కష్టదాయకంగా ఉంటుందని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారనమాట. సో చూసినట్లయితే ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయినట్లు, వాళ్ళ షాప్స్ ముందు మట్టి ఇవంతా చాలా కష్టంగా ఉంటుంది, కస్టమర్స్ రావడం కూడా చాలా కష్టంగా ఉంటుందని చెప్పి చెప్తూ ఉన్నారు. సో మీరు అక్కడ చూసినట్లయితే మట్టి కుప్పలే, ఈ డ్రైనేజ్ ఇదంతా దాటుకొని రాలేకపోతున్నారు. అండ్ అలాగే ఇది బ్రిడ్జ్ పడేసినప్పటి నుంచి డ్రైనేజ్ కూడా క్లీన్ చేయడం ఆపేశారని చెప్పి చెప్తూ ఉన్నారు. సో చూడండి, ఇక్కడ డ్రైనేజ్లో నుంచి వాటర్ అయితే ఎట్లా బ్లాక్డ్ వాటర్ ఎలా అయితే ఫ్లోటింగ్ ఆగి ఫ్లోటింగ్ వస్తుందో, సో అలా వస్తుంది అనమాట ఇక్కడ వాటర్. చాలా కష్టంగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇటు సైడ్ అయితే మనకి రెండో లైన్లో కూడా షాప్స్ పర్లేదు, జరుగుతుంది మేడం, అంతేం జరగట్లేదు అని చెప్పి వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. సో గవర్నమెంట్ వాళ్ళు ఇవన్నీ పరిగణలోకి తీసుకొని, ముఖ్యంగా వర్షం పడినప్పుడు ఇక్కడ డ్రైనేజెస్ చాలా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళకి ఇబ్బంది లేకుండా కొంచెం గవర్నమెంట్ వాళ్ళు త్వరపడి వీటిని వేగవంతం చేస్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు. అమ్మ, మేము డైరెక్ట్గా మాట్లాడితే మాకు మా షాప్స్ నుంచి రావాల్సిన సెటిల్మెంట్స్ కానివ్వండి, లేదా గవర్నమెంట్తో మాకు ఉండాల్సిన లింక్స్ అన్ని కట్ అయిపోతాయి. సో కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఒకసారి ఆలోచించి మా కష్టాలు కూడా గుర్తు చేసుకుంటే బాగుంటుంది. ఓటు వేసిన వాళ్ళలో మేము కూడా ఉన్నాము. సో మా కష్టాలు, మా ఇష్టాలు కూడా తీర్చాలని చెప్పి చెప్తూ ఉన్నారు. సో ఖచ్చితంగా ఇదంతా ఒకసారి ఆలోచించాలి. అండ్ ఇక్కడ కొంచెం లైట్స్ వేయిస్తే బాగుంటుంది అంటూ ఉన్నారు. నైట్ టైమ్స్ ఎక్కడైతే ఇక్కడ బండ్లు అవి ఇవి తిరుగుతూ ఉన్నాయో, సో కొంచెం తుప్పర పడిందంటే ఈ మట్టంతా నుజ్జు అయిపోతూ ఉంది. అండ్ దట్టు మనకి అండర్ గ్రౌండ్ నుంచి వాటర్ బయటికి వదలడం వల్ల రోడ్స్ అంతా బ్లాకేజ్ ఎక్కువ అవుతూ ఉన్నాయి. సో కాబట్టి ఒక్కసారి గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించాలని కోరుకుంటున్నారని చెప్పి ఇక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు. త్వరపడి ఈ బ్రిడ్జిని వేగవంతం చేస్తే మా కష్టాలు నిజంగా తీరుతాయి. అండ్ అలాగే మాకు కస్టమర్స్ రావడం పెరుగుతుందని కూడా చెప్తూ ఉన్నారు. సో ఇది ఇవాల్టి స్టోరీ. రేపు మరొక స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. కెమెరామెన్ నవీన్తో గీతిక.